అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, జనరల్గా ఉదయం 6 గంటలకు రావాలి. మా మీటింగ్ స్టార్ట్ అయింది 6:30 గంటలకు. స్పీచెస్ స్టార్ట్ అయినాయి. ప్రధానమంత్రి గారు కూడా 6:25 అక్కడికి వచ్చారు. అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం. స్కీమ్ ఏ, స్కీమ్ బి కూడా. వర్షాకాలం, ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద 30,000 మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏమాత్రం వాయిదా వేయడానికి వీలు లేదు. కాబట్టి స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం. నేచర్ కరుణించింది, వరుణ దేవుడు కరుణించాడు. 20 రోజుల మునుపు అయితే 60% రెయిన్ఫాల్ ఉంటుందన్నారు. అప్పటి నుంచి భయపడ్డాం. రాను 0 రెయిన్ఫాల్కి వచ్చాం. ఈరోజు మధ్యాహ్నం పైన 0.02 mm పడుతుందని అన్నారు 2 గంటల పైన. ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయ్యాం. 3,03,654 మంది అనుకున్న వెన్యూకి, అది కూడా QR కోడింగ్తో వచ్చారు. ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు, అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం 2 గిన్నీస్ రికార్డ్ రావడం. దగ్గర 22,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో ఒకేది ఇక్కడ చేసి సైమల్టేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇట్ ఈజ్ హిస్టారికల్ ఈవెంట్. ఈరోజు మేము చెప్పింది 3 లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ 2,45,00,000 మంది చేసుకున్నారు. 2,45,00,000. మేము సర్టిఫికెట్స్ అయితే 25 లక్షలు ఇస్తామనుకుంటే 1 డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, 3 రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, సర్టిఫికెట్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు 1,89,80,00,000 తయారయ్యారు. 1,80,00,000కి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్లో ఒక చైతన్యం లేకపోతే, దీనివల్ల లాభం ఉందని భావించకపోతే ప్రజలు రారు. అందులో తెల్లవారుజామున 2 గంటలకు లేచి ఇక్కడికి వచ్చి యోగా చేయాలి, సంఘీభావాన్ని తెలియచేయాలని ఎవరు ఊహించరు, రారు కూడా. మనం బలవంతంగా తీసుకొచ్చినా రారు. అలాంటిది 10 సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది. ఆయన ప్రపంచం మొత్తం దీన్ని ప్రమోట్ చేశాడు. 175 దేశాలు యాక్సెప్ట్ చేశాయి. వాళ్ళు కూడా ఆచరించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక్క రోజున మీరు చూస్తే 12 లక్షల లొకేషన్స్, 10 కోట్ల మంది భాగస్వాములయ్యారు. ఒకప్పుడు యోగా అంటే కొంతమందికే పరిమితం. అలాంటిది ఈరోజు యోగా అనేది అందరికీ అవసరం, అందరిది అనే భావం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. ఆయన ఒకరోజు నేను పోయినప్పుడు అమరావతికి రీస్టార్ట్ ఆఫ్ వర్క్స్ కోసం వెళ్ళాను. ఆ రోజు మాట్లాడుతూ ఉంటే, ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది, 10 ఏళ్ళు అయింది, దీన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది, విశాఖపట్నం అయితే బాగుంటుందని అనుకుంటున్నాను, మీరు కానీ హోస్ట్ చేయగలిగితే బాగుంటుందంటే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను. నేను ఈ మాత్రం ఉద్యమ స్ఫూర్తి రావాలంటే 10 ఏళ్ళు పట్టేది, అది ఒక్క నెలలో చేయగలిగాం. ప్రధానమంత్రి గారు వస్తున్నారు,
యోగా డే ఫిక్స్ అయింది, డెడ్ లైన్. ఎవరూ చేయని విధంగా 1 month షెడ్యూల్ ఇచ్చాం, మైన్యూట్ షెడ్యూల్ ఇచ్చాం. నేను మా క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం, వండర్ఫుల్ వర్క్ చేశారు, వాళ్ళని అభినందిస్తున్నా. దానికంటే అధికార యంత్రాంగం సిఎస్ గారి దగ్గర నుంచి, కృష్ణబాబు హెల్త్ సెక్రటరీ దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్స్, ప్రత్యేకంగా విశాఖపట్నం కలెక్టర్, అదే సమయంలో డీజీపీ దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్, ఇంత పెద్ద ఈవెంట్ని 0 ఇన్సిడెంట్, ఇట్ ఈజ్ హిస్టారికల్. చిన్న ఇన్సిడెంట్ కూడా జరుగుతూ ఉంటాయి, అలాంటివి కూడా జరగకుండా చేయగలిగారంటే టెక్నాలజీ ఉపయోగించారు, ప్రాపర్గా ప్లానింగ్ చేశారు, ట్రాకింగ్ చేశారు, ఎప్పటికప్పుడు అకౌంటబిలిటీ తీసుకొచ్చారు కంట్రోల్ రూములు పెట్టి. అదే సమయంలో ఈవెంట్ కూడా సక్సెస్ కావడానికి మీరు చూస్తే ఒక మంచి ఈవెంట్ కూడా ప్రభుత్వంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కూడా సంఘీభావంగా పనిచేశారు. పొలిటికల్ లీడర్షిప్ ప్రజాప్రతినిధులు ఇచ్చారు, అడ్మినిస్ట్రేషన్లో చేయాల్సిన పనులు వాళ్ళు చేశారు. అందువల్లనే ఇది ఒక మ్యాసివ్ సక్సెస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క నాకు విశాఖపట్నం అంటే ఎప్పుడు ప్రత్యేకమైన అభిమానం. నేను ఇప్పుడు కాదు, అన్నిసార్లు చెప్తూ ఉంటాను, ఇదే సెక్రటరియేట్తో, ఇది కలెక్టరేట్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఉదూహు వస్తానే ఫస్ట్ నేను ఒక్కడనే ఇక్కడ రాగలిగాను. ఫస్ట్ డే ఉదూహు నిన్న సాయంత్రం వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ రాలేకపోతున్నానంటే, నేను ఆ రోజు హైదరాబాద్లో ఉండి క్లియర్ అయినాకు వస్తే ఆ ఇంపాక్ట్ ఉండదు, అధికార యంత్రాంగంలో కూడా అలర్ట్నెస్ ఉండదు. నేను అక్కడి నుంచి బయలుదేరాను. డిఫెన్స్ ఒకే మాట చెప్పారు, ఫ్లైట్ కెనాట్ టేక్ ఆఫ్ అని. ఏంటని అడిగాను. వెదర్ ఇది నాట్ కోఆపరేటింగ్, మీరు వెళ్ళేదానికి లేదు సార్ అని చెప్పారు. కాదు, ఎక్కడి వరకు వెళ్తే అక్కడికి వెళ్దాం, నేను వెళ్తానన్నాను. నేను వస్తే విజయవాడలో ఆపేశాం. విజయవాడ నుంచి బై రోడ్ రావాలనుకున్నాను విశాఖపట్నానికి. బై రోడ్ రావాలనుకుంటే కాదు అని రాజమండ్రిలో చెట్లన్నీ అడ్డం పడిపోతే రాజమండ్రిలో నైట్ హాల్ట్కి అయ్యాం. అక్కడి నుంచి నెక్స్ట్ డే హెలికాప్టర్ తెప్పించుకొని ఇక్కడికి వచ్చాను. కలెక్టరేట్ కళావిహీనం అయిపోయింది, అన్ని చెట్లు పడిపోయి గందరగోళమైన పరిస్థితి, ఏ హోటల్లో కూడా నీళ్ళు లేని పరిస్థితి, ఇళ్లల్లో నీళ్ళు లేవు, కరెంట్ లేదు, ప్రొవిజన్స్ లేవు, జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. అక్కడి నుంచి ఎట్లా పోవాలో కూడా తెలియదు మాకు అప్పుడు, ఎక్కడి నుంచి ఏం చేయాలో తెలియదు. అక్కడి నుంచి ఇక్కడే సెటిల్ అయ్యాను. 11 రోజులు కడాన పొటాటో తెప్పించడానికి చెక్ పోస్టులకు ఫోన్ చేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను చూస్తే ఆ చీఫ్ మినిస్టర్లకు ఫోన్ చేసి, ఊరికే కాదు మీ గోడౌన్లో ఉండేటి పంపించండి, మేము డబ్బులు ఇస్తాము ఇమీడియట్గా అని చెప్పి తెప్పించాం. మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడో వంటలు పెట్టి అక్కడి నుంచి హెలికాప్టర్లో భోజనాలు తెప్పించి ఫ్రీగా ఎక్కడికక్కడ ఇచ్చాం. అంటే వార్ ఫుట్టింగ్లో మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు నేను ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాను. ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన ఒక మాట అన్నారు, మనం వచ్చినప్పుడు మీరు చూశారా అని కారులో ఇద్దరం వస్తామంటే ప్రజలు చేయులు ఊపుతున్నారు, వాళ్ళ ముఖంలో విషాదం ఉన్నా మమ్మల్ని ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు, మాకు న్యాయం జరుగుతుందని. అది చూసిన తర్వాత ఏ ప్రభుత్వమైనా సరే ఇనిషియల్గా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటుంది. అలాంటి వ్యతిరేకత కూడా లేకుండా వీళ్ళు మనల్ని వెల్కమ్ చేస్తున్నారంటే, స్వాగతం పలుకుతున్నారంటే, ఇట్ ఈజ్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నేను చీఫ్ మినిస్టర్ కూడా పనిచేశాను అని చెప్పి ఆయన అన్నప్పుడు నాకు అనిపించింది, విశాఖపట్నంలో ఉండే ప్రజానీకం ఏ విధంగా గుర్తుపెట్టుకున్నారు, ఎంత నమ్మకం ఉందని. ఆ రోజు నేను దీపావళి ఒకే పిలిపించాను. దీపావళి రోజున మీరు కానీ క్రాకర్స్ కాలిస్తే ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి, ఎక్కడ చూసినా చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి, చేయొద్దంటే ఒక్క క్రాకర్ కాల్చలా. దీపావళి జరుపుకున్నారు, ఎక్కడ టపాకాయలు కాల్చలా. నిన్న నేను వచ్చి ఒక పిలిపిస్తే మిడ్నైట్ బయలుదేరి వచ్చారు, ముసలివాళ్ళ ఆసనాలు వేశారు. ఇట్ ఈస్ ఎ వెరీ
ఇన్స్పైరింగ్. అంటే వాళ్ళు ఆ నమ్మకం అనేది ప్రధానమంత్రి గారు ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చారు, ఆయన ప్రమోట్ చేశాడు, దాన్ని లాస్ట్ మైల్ తీసుకుపోవడానికి మేము చేసిన పని చాలా మంచి ఫలితాలు ఇచ్చింది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు చేయొద్దంటే నిలిపేశారు, ఈరోజు రమ్మంటే వచ్చారు. ఇది ఆర్కే బీచ్ సాక్షి, ఇదే కలెక్టరేట్, రెండూ కూడా అలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఈరోజు ఈ చూసిన తర్వాత వినూత్నంగా కూడా చేశాం. మీరు చూస్తే 26 జిల్లాల్లో 26 థీమ్ బేస్డ్ యోగా కార్యక్రమాలు చేశాం. 100 టూరిజం స్పాట్స్లో చేయాలంటే 101 చేశారు. ఇంకొక పక్కన సూరత్లో 1,47,000 మందితో ఆ రోజు గిన్నిస్ రికార్డు వచ్చింది. ఈరోజు మనం 3 లక్షలు ప్లస్తో గిన్నిస్ రికార్డు వస్తుంది, క్రియేట్ చేశాం. నెక్స్ట్ ఎవరైనా చేయాలంటే 3 లక్షలు బ్రేక్ చేస్తే వస్తుంది. ఇన్ ద నియర్ ఫ్యూచర్ చేస్తారో చూడాలి. ఈ కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ట్రైబల్ స్టూడెంట్స్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కలెక్టర్ని అభినందిస్తున్నాం. 22,122 మంది 108 మినిట్స్ సూర్య నమస్కారాలు సామూహికంగా చేసి గిన్నిస్ రికార్డ్ సాధించారు. ఈరోజు రాష్ట్రంలో 1,33,000 దగ్గర 1,30,000 పైన లొకేషన్స్లో చేశారు. అక్కడ కూడా రికార్డ్స్ అన్నీ మీరు చూస్తే more than 2 crores పార్టిసిపేట్ చేశారు. 2,17,00,000 మంది పార్టిసిపేట్ చేసే పరిస్థితికి వచ్చారు. 1,44,000 మంది యోగా ట్రైనర్స్ తయారయ్యారు ఈ షార్ట్ టైంలో. సర్టిఫికెట్స్ కూడా నేను చెప్పాను. 1,80,000 మంది 1 డే కానీ 3 days కానీ పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్స్ ఇచ్చాం. సో ఇవన్నీ కూడా కేంద్రం కూడా దీన్ని ప్రమోట్ చేయడానికి టీషర్ట్స్ అన్నీ దగ్గర 5 లక్షలు పంపించారు, మ్యాట్స్ 5 లక్షలు పంపించారు. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉపయోగించాం. డేటా అంతా మీకు ఇస్తాను. ఈరోజు ఆ డేటాను బట్టి మీరు కూడా ఆర్టికల్స్ రాయొచ్చు. మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఫస్ట్ టైం ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా 30 రోజులు ప్రమోట్ చేశారు. పేపర్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ మీరు కూడా వాలంటరీగా సపోర్ట్ చేశారు. కానీ మీరు కూడా బెనిఫిషరీస్. జాగ్రత్తగా చేసుకుంటే, యోగా చేసుకుంటే మీకు కూడా స్ట్రెస్ తగ్గుతుంది. ఎందుకంటే ఈ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అవసరం. అలాంటిది మీరు కూడా దీన్ని అవలంబించాల్సిందిగా కోరుకుంటూ, మేము కూడా దీన్ని ఒక మంచి కాఫీ టేబుల్ బుక్ తీసుకొచ్చి ఇన్స్పిరేషన్ కింద ఎట్లా తీసుకుపోవాలనో లాజికల్గా తీసుకెళ్తాం. అదే సమయంలో ఒక వీడియో కూడా తీసుకొని దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలనో ప్రమోట్ చేస్తాం. ఇంటర్నేషనల్గా, నేషనల్గా, లోకల్గా చేస్తాం. ఇంకొక పక్క విశాఖపట్నం డిక్లరేషన్ తీసుకొస్తాం. 11th ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం డిక్లరేషన్. ఆ డిక్లరేషన్లో మనం ఏమి చేయగలుగుతాం? యోగాధ్యయన పరిషత్ ఉంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 87లో మనం ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. ఒక యోగాధ్యయన పరిషత్ని క్రియేట్ చేశాం. ఇక్కడ అది కూడా బైఫర్కేషన్ చేయలేకపోయాం. ఇమ్మీడియట్గా ఒక యోగాధ్యయన పరిషత్ తీసుకొస్తాం. అవసరమైతే ఏమేమి వస్తున్నాయో అందరితో మాట్లాడిన తర్వాత మీకు అనౌన్స్ చేస్తాం. దాని ప్రకారం ఏ విధంగా లాజికల్గా తీసుకెళ్ళాలి. ఇది ఒక గేమ్ చేంజర్. ప్రివెంటివ్ హెల్త్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం హెల్త్లో. ఒక ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కిందనే 4-5 కోట్ల పైన ఖర్చు పెడుతున్నాం. ఎంతైనా కూడా ఫార్మాస్యూటికల్స్ తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కెమికల్స్ ఆర్ ఆల్వేస్ కెమికల్స్.
ఇంకొక పక్కన ఆపరేషన్లు చేసుకుంటే బాడీస్ కట్ చేయడమే. నేచర్గా వచ్చిన బాడీని మనం మిస్యూజ్ చేసి ఆపరేషన్లు చేసుకున్నారంటే అక్కడి నుంచి డ్యామేజ్. కాలు ఇరిగితే ఇరిగిన కాలే, లేకపోతే హార్ట్ ఆపరేషన్ చేసుకుంటే హార్ట్ ఆపరేషనే. కానీ మనం జాగ్రత్తగా చేయగలిగితే బెటర్ లైఫ్ స్టైల్స్, నేను ఏదో డిసిప్లిన్ మాట్లాడడం లేదు, యూ ఎంజాయ్ అండర్ ది సేమ్ టైం 1 day 1 hour ఎవ్రీ డే ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం 1 hour అంటే 5% ఆఫ్ యువర్ టైం యూ స్పెండ్ ఇట్, దెన్ యూ కెన్ సీ ది డిఫరెన్స్, మిరాకల్స్. మీరు మీ కుటుంబానికి భారం గారు, రాష్ట్రానికి కూడా భారం గారు. 2 విధాల. మీ కుటుంబం, మీరు అనారోగ్యం అయితే కుటుంబం అంతా సఫర్ అవుతుంది, మిమ్మల్ని హాస్పిటల్ తీసుకుపోవాలా తీసుకురావాలా. రెండోది రాష్ట్రానికి భారం, ఎందుకు మీకు ఆరోగ్య ఖర్చులకు ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఆ డబ్బులుంటే వెల్ఫేర్కి ఖర్చు పెట్టచ్చు, ఎంపవర్మెంట్కి ఖర్చు పెట్టచ్చు. సో మెనీ వేస్ వీ కెన్ డూ ఇట్. సో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తే బిల్ గేట్స్ ఫౌండేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక వర్క్ చేస్తున్నాం, డిజిటల్ హెల్త్ రికార్డ్స్ త్రూ ఏఐ. బిల్ గేట్స్ ఫౌండేషన్ ఈజ్ విల్లింగ్ టు కమ్, టెక్నాలజీ, నాలెడ్జ్ 2 తీసుకొస్తారు. ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్. కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేస్తున్నారు. దానికి యోగా, నేచురోపతి ఈజ్ ఎ గేమ్ చేంజర్. నేను అదే పిఎం గారు మీటింగ్లో చెప్పాను. యోగా, దెన్ నేచురోపతి, దెన్ ఆయుర్వేద. ఇవన్నీ మనకు వారసత్వ సంపద. దాన్ని రివైవ్ చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. రెండో పక్కన ఏదైతే గ్రీన్ ఎనర్జీ, ఇంకొక పక్కన మీరు చూస్తే స్వచ్ఛ భారత్, మూడోది నేచురల్ ఫార్మింగ్. ఈ 3 కూడా చూస్తే నేచర్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయొచ్చునో, తద్వారా మనుషులకి ఏ విధంగా బెనిఫిట్ వస్తుందో కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ 6 లాజికల్గా తీసుకపోతే మనం ఊహించినటువంటి ఫలితాలు వస్తాయి. ఈరోజు వారి స్పీచ్లో కూడా మీరు వింటే భూమికి హెల్త్కు ఉండే సంబంధం, 1 ఎర్త్ 1 హెల్త్. రెండోది నేచర్ని, ప్లానెట్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, గ్రీన్ ఎనర్జీ. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎర్త్ మనం చూస్తే టోటల్ పొల్యూషన్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కొట్టి అది మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఇటీవల కాలంలో మీరు చూస్తే పంజాబ్ నుంచి, ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్, ఈరోజు ఢిల్లీకి ఎవ్రీడే ఒక ట్రైన్ క్యాన్సర్ పేషెంట్తో వస్తుంది, స్పెషల్ ట్రైన్. మేము కూడా టాప్ 8-9 డిసీజెస్ అని ఐడెంటిఫై చేసాం. అవన్నీ కూడా లాజికల్గా తీసుకెళ్తాం. దానికి నాంది పలికిన రోజు ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. విల్ వర్క్ ఇట్ అవుట్. నెక్స్ట్ ఏంటంటే మేము ఎప్పుడు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఈరోజు చిరాకు పడకుండా మమ్మల్ని అందరినీ కూడా మీకు ఎంత సహనం అంటే, నేను సైకాలజీలో పిహెచ్డీ చేశాను, ఎంత సహనం అంటే ఎప్పుడైనా సరే మీకు ఒకరిద్దరు వేరే ట్రిప్కి క్వశ్చన్లు అడిగినా సరే ఏ పేపర్ అడిగారు కూర్చోమన్నారు తప్ప ఎప్పుడు కూర్చోలేదు సార్. అందుకే మీకు వైజాగ్ మీడియా ఎప్పుడు బాగా కనెక్ట్ అవుతుంది సార్. మీరు వైజాగే కాదు రాష్ట్రం అంతా, కానీ వైజాగ్ మీడియాలో ఉండేదంటే మీరు ప్రజలు పాజిటివ్ కాబట్టి మీరు కూడా పాజిటివ్గా ఉన్నారు. కొన్ని దిక్కల ప్రజల్లో ఓసారి నేను ఎప్పుడు చెప్తాను, విశాఖపట్నం అనేది పబ్లిక్ అనేవాళ్ళకి ఉండేవాళ్ళంతా కూడా పాజిటివ్ థింకింగ్, కామ్గా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ హై. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటే నాకు 4-5 డిస్కామ్లు ఉండేవి.
విశాఖపట్నం, అప్పట్లో విజయవాడ, తిరుపతి, వరంగల్, హైదరాబాద్ ఇలాంటివి 4-5 ఉండేటివి. అప్పుడు చూస్తే ఎక్కడ థెఫ్ట్ తక్కువ ఉందంటే విశాఖపట్నం. వెరీ ఇంట్రెస్టింగ్. అది ఫ్రమ్ ది బిగినింగ్ ఎందుకో కానీ వారసత్వంగా ఇక్కడుండే ప్రజానీకానికి అది వచ్చింది. అది కంటిన్యూ అయింది, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు నేను అన్ని దిక్కల్లా నేను హెల్ప్ చేసినప్పటికీ, నేను సమానంగా కార్యక్రమాలు చేసినప్పటికీ ఎక్కువ ఆదరించేవాళ్ళు, ఎక్కువ టేక్ అవేస్ తీసుకునేవాళ్ళు ఇక్కడ ఉంటారు. దట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక నిర్ణయం చేసుకున్నాక నేను ఏ విధంగా మానిటర్ చేయాలో చేశాను. ఇక్కడే మినిస్టర్స్ లోకేష్ గారితో ఒక కమిటీ వేసాం. ఆయన క్యాబినెట్ సబ్ కమిటీ అరేంజ్మెంట్స్ కోసం చైర్మన్గా ఉన్నాడు. కొన్ని గైడెన్స్ కూడా ఇచ్చారు ఆఫీసర్స్కి అందరూ కలిసి. అందులోనే 26 జిల్లాల్లో 26 థీమ్ బేస్డ్ యోగా ఈవెంట్స్, అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు డే టు డే ఇచ్చారు. దీనివల్ల లాస్ట్ మైల్కి వెళ్ళింది. అదే ప్రధానమంత్రి గారు ఏంటంటే లోకేష్ గారు చేసిన పనికి, వీళ్ళందరూ మినిస్టర్స్ అందరూ చేసిన పనికి ప్రజా చైతన్యం పెరిగింది. ఈ సక్సెస్ కావడానికి 30 డేస్లో అవేర్నెస్ బ్రహ్మాండంగా బిల్డప్ చేశారని అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. దానికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. ఆయన జనరల్గా వాస్తవాలు లేకపోతే మాట్లాడాడు. ఆయనకుండే సమాచారం అంతా కనుక్కొనే మాట్లాడాడు. మనకే కనపడుస్తూ ఉంది. ఇంత పెద్ద ఈవెంట్ 0 ఇన్సిడెంట్. రెండోది సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ హై. ఒక్క వ్యక్తి కంప్లైంట్ చేయాలి. దానికంటే కూడా అవన్నీ కూడా సెకండరీ. అన్నింటికంటే ప్రజల మూడ్, ప్రజల యొక్క ఆలోచన విధానం. ఇట్ ఈజ్ యోగా అనేది జీవితంలో ఉపయోగపడుతుంది అనేది అందరూ నమ్ముతున్నారు. నమ్మడం కాదు, ఇట్ ఈజ్ సైన్స్. బీ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీకు మెడికల్లో ఎట్లయితే మెడికల్ సైన్స్ మీకు హార్ట్ ప్రాబ్లం వస్తే కంపల్సరీగా ఆపరేషన్ పోవాలి, ఎంజియోగ్రామ్ వేయాలి, లేదంటే ట్యాబ్లెట్లు తీసుకోవాలని చెప్తారో, సేమ్ థింగ్ యోగాలో కూడా ఇప్పుడు కొత్తగా మ్యాట్లు వచ్చాయి. నేను మొన్న ఒకటి ప్రమోట్ చేసి చూపించాను, యోగి మ్యాట్ అని. అందులో మీరు చూస్తే క్లియర్గా మ్యాట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి చిప్స్ పెట్టేసి మీ యాప్లో చూసుకోవచ్చు మీరు ఎంత పర్ఫెక్ట్గా చేశారని. ఏ డిసీజ్ ఉంటే ఏ యోగా చేయాలనో అవి కూడా ఉన్నాయి, ఆసనాలు వేయాలనో అవి కూడా ఉన్నాయి. ఇట్ ఈజ్ ఏ బిగ్ చేంజ్. నేను అది చెప్పాను, పిఎం గారు కూడా చెప్పారు. భవిష్యత్తులో టెక్నాలజికల్గా సో మెనీ ఇన్నోవేటివ్ కంపెనీస్ రాబోతున్నాయి, స్టార్టప్లు రాబోతున్నాయి. ఇవన్నీ కానీ వస్తే ఏమవుతుందంటే ఇట్ ఈజ్ ఎ బిగ్ బిజినెస్ కూడా. ఇంకా రాను రాను వ్యాపారం అంటే హెల్త్కు మనం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు, లక్షల కోట్ల రూపాయలు హెల్త్ కోసం. మన ఆంధ్రప్రదేశ్ 18,000 కోట్లు కేంద్ర బడ్జెట్. మీరు ఒకసారి చూడండి, రాష్ట్ర బడ్జెట్ చూడండి, అమెరికా బడ్జెట్ చూడండి, ఇంకా ఎక్కువ పెడుతున్నారు. ఐ వెరీ హ్యాపీ. అందుకే నేను ఒక పిలిపించాను మీ అందరికీ. మీకు సెక్రటరియట్లో లాస్ట్ టైం అన్న సాల్ట్ రిడక్షన్, ఆయిల్ రిడక్షన్ చేయమని ఆ రోజు చెప్పాను. ఇంకో పక్క ఆర్గానిక్ ఫుడ్ కూడా తయారు చేస్తున్నాను, ట్రేసబిలిటీ అండ్ ఆల్ సర్టిఫికేషన్ అవి కూడా ఇచ్చామని చెప్పాము. ఈ రెండు కానీ మీరు చేస్తే ఈరోజు పిఎం గారు మాట్లాడినప్పుడు 10% రిడక్షన్ ఆయిల్ చేయమన్నారు. ఇవి ఆయిల్, సాల్ట్ తగ్గించి ఆటోమేటిక్గా మీరు ఆర్గానిక్ పోగలిగితే హాస్పిటల్ పోయే పని లేదు. ఇంకా మీరు హాస్పిటల్ పోవాలంటే మీ ఇష్టం, కానీ సింపుల్ టిప్స్ ఇవన్నీ. వన్ బై వన్. చాలా మంది ప్రజలు వాలంటీర్లుగా వచ్చినప్పటికీ లోపల రావడానికి ప్లేస్ లేదు. చాలా మంది పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలంటే జనాలు అంటే నేనేమంటానంటే మనం ప్లాన్ చేసింది
3,19,000 మందికి 20,000 మంది మొత్తం. ఇది సింగిల్ లొకేషన్ ఫర్ గిన్నీస్ రికార్డ్. మల్టిపుల్ లొకేషన్స్ కాదు, సింగిల్ లొకేషన్లో మా వాళ్ళు ఇది కూడా రాదన్నారు. మా కలెక్టర్ గారు అంటున్నారు, ఫస్ట్ డే నేను అడిగితే ఎంతమంది సార్, ఒక 2,000 రిషికొండ దగ్గర చేద్దాం సార్ అన్నారు. నేను నవ్వి 2,000 కాదు, వస్తాను మీకు చెప్తానులే అని చెప్పాను. అలాంటి వాళ్ళు ఇప్పుడు 3 లక్షల మంది పైన స్ట్రెచ్ చేసే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ది విజన్ వీ హ్యావ్ ప్రొవైడెడ్. 3 లక్షల వాళ్ళకంటే డబ్బులు వచ్చాయి. మీరు 3 లక్షల మంది కంటే వచ్చిన వాళ్ళు వాలంటరీగా వచ్చారు. నేను వచ్చిన ఒక ఫోటో చూపించాడు ముందే. ఫోటో ఒక మహిళ, గ్రామీణ మహిళ, ఏజ్డ్ మహిళ యోగా చేసే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ ఏ వెరీ ఇన్స్పైరింగ్. ఆ విధంగా ప్రతి ఒక్కరు మనం ఒక పిలిపించాం. ఇంట్లో మీరు యూ కెన్ సీ ది ఫోటో. ఆవిడ చూసినాక మీరు రియలైజ్ అవ్వాలా లేదా, మీరు మీడియా వాళ్ళు, ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు రియలైజ్ షీఈస్ స్మెల్లింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్ యోగా. అచ్చెన్నాయుడు చేశారు, మీరు కూడా చేయాలంటున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. one by one. I will answer one by one. డెఫినెట్గా ఎప్పుడు కూడా అధికార యంత్రాంగంలో సమర్థత పెంచుకోవాలి ఉంది. ఇప్పుడు అన్నింటికంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను పదే మాట్లాడుతున్నా, మీరు కొంతమంది అర్థం చేసుకోవడం లేదు, దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు. టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. భారతదేశం యొక్క వారసత్వ సంపద ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. సంస్కరణలు రాకపోయి ఉంటే మన వాళ్ళకి ఈ ఆలోచనలే వచ్చేటివి కాదు. 95లో టెక్నాలజీ వచ్చింది, రెవల్యూషన్. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఇండియన్స్. ఐఎమ్ ప్రౌడ్ టు సే, నేను దీన్ని పనిగట్టుకొని ఈరోజు కన్సిస్టెంట్గా పాలిటీషియన్స్లో ప్రమోట్ చేసిన వ్యక్తి. రెండోది, ఈ టెక్నాలజీ అర్థం చేసుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కంటే వేరే వాళ్ళు లేరు. అంటే టెక్నాలజీ అంటే చాలామంది పాలిటీషియన్స్ అర్థం కాదు. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే మీడియా వాళ్ళకి అర్థం కావడంలో, ఇప్పుడు మా పాలిటీషియన్ వదిలిపెట్టండి, మీకు కూడా అర్థం కావడం లేదు. చెప్తున్నాను. మూడోది, డెమోగ్రఫిక్ డివిడెండ్ కూడా వచ్చింది. దీనివల్ల మీరు చూస్తే గడచిన 25 సంవత్సరాల్లో భారతీయుల యొక్క పరిస్థితి మారింది. ప్రపంచం మొత్తం కార్పొరేట్ గవర్నెన్స్, పబ్లిక్ గవర్నెన్స్ ఎక్కువ మంది ఉండేది భారతీయులు. ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఇండియన్స్, దాంట్లో 35% తెలుగు కమ్యూనిటీ. నిన్న కూడా మీరు చూస్తే ఎంత ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటారంటే మన వాళ్ళు చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోగలిగారు. కాబట్టి మన ఆఫీసర్లందరికీ ఆ నాలెడ్జ్ ఉంది, శక్తి ఉంది, కెపాసిటీ ఉంది. టెక్నాలజీ రివరేజ్ చేసుకుంటే చాలా స్మూత్గా రాబోయే రోజుల్లో అనుకున్న పని అనుకున్నట్టు చేసే అవకాశం వస్తుంది. రోల్ క్లారిటీ ఇవ్వడం, టార్గెట్స్ ఇవ్వడం, ఓనర్షిప్ తీసుకోవడం, టెక్నాలజీ ఉపయోగించడం, ఎక్కడన్నా కరెక్ట్ మెజర్స్ ఉంటే చేయగలిగితే మాత్రం బిగ్ చేంజ్ వస్తుంది. నిన్నటితో ఈరోజు మీటింగ్తో అది ప్రూవ్ అయింది. ఇద్దరు కలిసి చేస్తే వండర్ చేయించారు. నేను ఈ సమయంలో కొంతమందిని మర్చిపోవడం మంచిది. ఆ నాయకుల గురించి ఆలోచిస్తూ ఉంటే అసలు సమయం పోతుంది మనకు. ఏది ఇందులో అది కూడా వర్కౌట్ చేస్తున్నాం.
దేవస్థానాలన్నీ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి, కోర్టులు ఇవన్నీ ఫ్యాక్ట్స్ అవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలి. కమిటీ కూడా వేసాం, డీటెయిల్స్ తెప్పిస్తాం, విల్ సార్ట్ ఇట్ అవుట్. నేను అందుకనే ఇప్పుడు ఏమన్నానంటే విశాఖపట్నం డిక్లరేషన్ ఇస్తాం. ఆ డిక్లరేషన్ ఏ విధంగా తీసుకుపోతూ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ప్రొడ్యూస్ చేసి భవిష్యత్తులో దీనివల్ల లాభాలు ఏంటి, యంగ్స్టర్స్ ఉన్నారు, నేను అదే చెప్పాను ఈరోజు, ఫోకస్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ ఇలాంటివి వేరియస్ క్వాలిటీస్ దే కెన్ ఇంప్రూవ్. అంటే ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో ఎవ్రీబడి ఈజ్ ఇన్ టెన్స్. ఇది కానీ అడాప్ట్ చేసుకుంటే టెన్స్ ఫ్రీ లైఫ్ ఉంటుంది, వండర్స్ చేసే అవకాశాలు వస్తాయి. మీరే చూస్తారు ఇన్ కోర్స్ ఆఫ్ టైం వేరియస్ థింగ్స్తో ముందుకు వెళ్తాం. Sir, you are inviting PM Modi again and again. Is it your way to attract investment to Andhra Pradesh and especially Visakhapatnam? No, not only that, is the Prime Minister of India, we are in NDA. We promised very clearly double engine Sarkar. There will be a lot of benefits. That is where we have proved it. In Visakhapatnam we have seen steel plant we are reviving. That is very clear. Visakha Ukku, Andhra Hakku, that was the sentiment. Even today that is the sentiment. So we protected. Railway zone, we are able to put it on track. Even Polavaram we have done. So much of investment has come to Visakhapatnam. Even Google is going to come, TCS, Cognizant, even airport is going on, metro is going to start immediately. So much of development is taking place in Visakhapatnam, not only Visakhapatnam, even in Rayalaseema. We are focusing more on decentralization of development. And even constituency level, I want to go backward constituencies, more incentives, even for industries. That is the work I am doing now. Sir, Visakhapatnam ఇప్పటికే ముంబై నగరంలో తయారు చేయాలని ప్రకటించారు. ఏ విధంగా సాధ్యమవుతుంది? నేను ఏమంటానంటే విశాఖపట్నానికి చాలా భవిష్యత్తు ఉంటుంది. రేపు ఎల్లుండి మీకు మళ్ళీ ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేశాం. 9 డిస్ట్రిక్ట్స్ ఇది ఎకనామిక్ హబ్ కింద తయారు చేయడానికి పాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఈ 4 జిల్లాలు కలిసి 9 ప్రజెంట్ జిల్లాలు కలిపి ఒక ఎకనామిక్ కారిడార్ కింద ముంబై కంటే బెటర్గా ఆ నమూనాలో డెవలప్ చేయాలనుకుంటున్నాం. నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ తొందరలోనే ఇక్కడ రిలీజ్ చేస్తాను. యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం, దానికి ఒక ఆర్గనైజేషన్ కూడా సెటప్ చేస్తాం. అదే మాదిరిగా తిరుపతి కేంద్రంగా పెట్టుకొని రాయలసీమకు కూడా ఒక ఎకనామిక్ కారిడార్ తయారు చేస్తాం. అది కూడా ఏ విధంగా డెవలప్ చేయాలి దానికి ప్రణాళికలు తయారు చేస్తాం. మూడోది అమరావతి బేస్డ్గా పెట్టుకొని ఆ ఏరియా కూడా తీసుకొని డెవలప్ చేస్తాం. ఎక్కడికక్కడ ఈరోజు మీరు చూస్తే 1 ఇయర్లో 25 క్యాబినెట్ మీటింగ్స్ పెట్టాం, 25 SIBB మీటింగ్లు పెట్టాం, దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అట్రాక్ట్ చేశాం, MOUలు చేశాం, 5 లక్షల ఉద్యోగాలు, 5 లక్షల కోట్ల రూపాయలు గ్రౌండ్ చేశాం. అదే సమయంలో 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ డెవలప్మెంట్ వల్ల సాధ్యం. ఎవ్రీ 15 డేస్ క్యాబినెట్ పెడుతున్నాం, ఎవ్రీ 15 డేస్ SIBB పెడుతున్నాం, క్లియరెన్స్లు ఇస్తున్నాం. క్లియరెన్స్తో ఆపడం లేదు, దీన్ని లాజికల్గా తీసుకుపోవడం. యువతకు నేను ఒకటే హామీ ఇచ్చాను, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చాం. ఆ దిశగానే పనిచేస్తున్నాం. నాట్ ఓన్లీ DSC, ఎవ్రీథింగ్. ప్లీజ్ 1 minute. That is where I am working. Wealthy, healthy, happy Andhra Pradesh. 3 will go simultaneously. That is the vision document we have prepared. Now so many concepts we are getting for wealthy, how to go about welfare, empowerment, P4. Through public policies, I wanted to empower last mile. I am reminding the responsibility of high NHI individuals.
high net worth individuals, they're responsible to adopt last mile, either one or many. This is the work I'm doing. Nowhere as on today P3. What is P3? Public-private partnership. All user charges they are collecting, they are borrowing money. In turn, people are getting facilities, road, telecom, power, so many things. All these things are happening. Now, some people are becoming billionaires, millionaires. In India, what is happening today, we are proud. Wealth has been created. Infrastructure has been created. Efficiency has been improved. And at the same time, top 20 billionaires, 2 are from India. Among top 100, more than 11, 12 are from India. But at the same time, lowest, if you can go through 100 rupees, 200 rupees, their living standards are miserable, either for education or health, all these things. Now, originally as economist or economic student, we are all taught reforms will bring wealth, trickle down will happen automatically. Last mile will get benefit. They will get benefit, not that easy. More haves and have-nots, division is very sharp now. Now through public policies, how to bridge the gap. That is the exercise all of us has to do. That is the exercise I am doing. Because of technology now, everything is possible. Now anybody has expected QR code. This event was recorded with QR code. On the basis of QR code, how many people have come, at what time they have come, all these things they calculated. They are giving certificate now, Guinness record. Otherwise, how many people you have to keep writing? So these are all, the technology is a big game changer for India. If you adopt properly, we can do wonders. అండ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఒకటి, అదే మరిగా ఏమేం చేయాలని వర్కౌట్ చేద్దాం. రెండోది సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టాను. ఆ సీసీటీవీ కెమెరాల్లో డ్రంకన్ కండిషన్ కానీ, బెల్ట్ లేకుండా పోవడం కానీ, ర్యాష్ డ్రైవింగ్ కానీ అవన్నీ ఐడెంటిఫై చేసి నెక్స్ట్ ప్లేస్ పోక మునిపే అతను నిలిపే పరిస్థితి వస్తుంది. అది కూడా వర్కౌట్ చేస్తాం. రెగ్యులేషన్ కూడా చేస్తాం. అది మీ పెడదా అది విల్ టేక్ ఇట్ అప్. Yeah, English media wanted to no. మాట్లాడదాం బ్రదర్. ఇంకా ఎలాబరేట్ విల్ you brought to my notice, I will talk. Other issues don't go now. 1 minute, national media. Many congratulations on a very successful international yoga day. This morning at the event, Bianca mentioned that yoga is one of the reasons why Prime Minister Modi and Mr. Chandrababu Naidu are fit. But we all have seen that you're not only physically fit, mentally agile, and you talk about technology as well. Share with us a few tips that you do and how do you keep yourself updated with technology as well. No, Honorable Prime Minister is a typical example for all of us. He is practicing yoga, pranayamam, asanas, everything. Recently, if you see, 3 days, 3 different countries he visited. He returned back. Yesterday, he visited 3 states, Bihar, Orissa and Andhra Pradesh. Morning, he attended yoga. He has done perfectly. Now after that, he went to defense. He is focusing there. Then he will go to Delhi, he will work again. What I wanted to emphasize now, you have seen for the last 11 years, never PM has taken any leave, or you noticed any sick. How many times you are all becoming sick? That is the reason he is having clarity in life. He is following this type of best practices. He is doing extremely well. So far, long back, 1 or 2 days, I used to take leave like that.
You are watching me 24/7, no Sunday, no Saturday, 365 days, I will work. Why? That is where we are all working with some principles, some best practices. Yoga is one, food, fitness is another, or food, what you are eating, nutritious food, and better sleep. If you do good work, naturally you will have better sleep also. You are all related now. Staying in power also gives you adrenaline. Which one? Staying in power also gives you adrenaline, leadership position. No, not staying power. Even some people are having in power, always they will commit so many problems. Not only for themselves, for the society, for everybody. That is not the issue. Power, responsibility is important. How responsible you are working, what is the work you are doing, that will give you strength. If you do more value-based work, you will get more satisfaction. That is the energy. If you do negative works, you won't get that energy. I am telling you. इन्फोसिस के मोदी जी हो या फिर कई और सीईओ हैं जिन्होंने कहा कि ज़्यादा घंटे काम करें। आप सॉफ्टवेयर एम्प्लॉयज या सॉफ्टवेयर से काफ़ी ज़्यादा जुड़ाव रखते हैं। क्या लगता है कि आज की यंग जनरेशन को कहाँ से वक्त निकाले योगा के लिए या फिर अपने आप को फिट रखने के लिए? आपको लगता है कि ज़्यादा घंटे काम करने चाहिए युवाओं को? No, always nowadays, some leaders, we are all used for hard work. Now we need smart work. There is a difference between hard work and smart work. Now future is only for smart work. Now all IT professionals, technology skills, how they are integrating use cases, that is very, very important. But people are working very hard to take logical conclusion and also create more and more success stories. That is one story. But what I am promoting today, not necessary to work physically. Everybody has to use their mind. There also it is very easy. One phone is enough. You want to take any decision, right decision you can take 90%, 95% accurate, right decision. Earlier that type of support is not there. Always leaders with intuition we used to work. Intuition sometimes 30%, 40%, 80%. Today doctors, you have to keep it in mind. 95, 99% accurate knowledge will be given to doctors. They have to execute, that's all. Only 5-10% always doctors has to add value. In course of time, knowledge available and knowledge what we are getting, which is working, which is not working, all these things will merge together to take a right decision. That is going to happen. Now heart operation, artificial intelligence, it will watch what you are doing, it will guide. Can you imagine? Even that is where I am working, around 42 parameters I will get real-time data. Climate, wind, temperature, humidity, water, reservoirs water, groundwater, soil moisture, like that. So that I can have planning very easily. Technology is so, don't underestimate. Technology is so powerful. I am proud to say those who followed me, they have become billionaires. Scope is unlimited, even future. But leadership is important. Technology alone cannot help to do anything. Technology, right decisions and leadership to execute. That is where we are promoting now. आपकी विपक्षी पार्टियों का ये कहना है कि 300 करोड़ आपने योगा डे के लिए जो आपने खर्च किया है, उतना ही करोड़ जो है ऋषि मंडल में जो है उन्होंने खर्च किया, वो कम से कम गवर्नर की गेस्ट हाउस के लिए और किसी और के लिए काम आता है। इतना पैसा यहाँ पर खर्च किया। Can you compare both? Are you having any responsibility to ask me that question? You should. No. What I am saying, you should have condemned with them.
You have to compare apple to apple. You cannot compare apple to onion or something else. One should have sense of comparing. If you don't have sense, public money, we have to use it at most efficiently for a public cause. That is a personal cause, misuse of public money. This is lot of future. Yoga is a game changer. To promote that, even Government of India has spent money, we have spent some money, but ultimately you are going to see the results. All of you, that is where I am asking, sometimes media also should be more responsible, not asking somebody is asked, what do you say, that is the habit, which is right.